ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించి వారికి ప్రత్యేక ఐడితో కూడిన సంఖ్యను కేటాయించడంలో గ్రీవెన్స్ సెల్ విధులు నిర్వహించే సిబ్బంది కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడంలో భాగంగా తొలుత గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ను తనిఖీ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పీజీఆర్ఎస్ కంట్రోల్ రూమ్ విధుల్లో ఉన్న సిబ్బందితో అర్జీలను ఇవ్వడం కోసం వచ్చే ప్రజలతో వ్యవహరించే తీరుపై వాకబు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కోసం ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఎంతో వ్యయ ప్రయాసలకు కోర్చి ఇక్కడికి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. వారి విషయంలో తగిన విధంగా సిబ్బంది స్పందించడం, మార్గదర్శకం చేయాలన్నారు. అర్జీదారులకు స్లీవ్ జారీ చేసి ఏ అధికారి వద్దకు వెళ్లాలో సూచనలు చేయాలన్నారు. అర్జీదారులకు సంబంధిత శాఖ అధికారి రిమార్క్తో కూడిన అర్జీ ఇవ్వడం జరుగుతుందని, వాటిని పీజీఆర్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి అర్జీ సంఖ్య ఆధారంగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి అర్జీ నమోదు చేయాలన్నారు. డేటా ఎంట్రీతో పాటు శాఖల వారీగా అర్జీల వివరాలు కంప్యూటర్ రిజిస్టర్లో నమోదు చేసే విధానంపై కలెక్టర్ పరిశీలించారు. PDSDS, PDDRDA, PDDRDA. చేయాలి కదా. DPO మీ దగ్గర ఒక గ్రీవెన్స్ వస్తారా? ప్రెసిడెంట్ పంచాయతీ సెక్రటరీ వస్తారా? డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికి ఒక రిక్వెస్ట్, మీ దగ్గరికి పిటిషన్ ఏదైతే వస్తుందో ఆ పిటిషనర్ తో మీరు మాట్లాడాలి. అమ్మ దయచేసి అందరూ మాకు సైలెంట్ గా ఉండండి. మాట్లాడాక ఆ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే దాన్ని డీల్ చేశారో ఆయనతో కూడా మాట్లాడాలి. దాని మీద మీరు ఒక ఏం చేస్తే అది రిజాల్వ్ అవుతుంది అనే బ్రీఫింగ్ తో మీరు మళ్ళీ మా దగ్గరికి వస్తారు. అప్పుడు వీల్ గివ్ ద మార్జినల్ డైరెక్షన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ యువర్ లెవెల్ మీకని చెప్పాలి. లేదు నేను ఆల్రెడీ మాట్లాడాను కన్సర్న్ డివిజనల్ ఆఫీసర్, మండల్ లెవెల్ ఆఫీసర్ అంటే మీరు డైరెక్ట్లీ రైట్ టు దట్ ఆఫీసర్ directing that to redress. So properly study, interacting with the concerned officials and give us an update.